ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు విచారణకు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ హాజరు కానున్నారు. ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫోన్ ట్యాపింగ్లో బాధితులుగా వీరంతా సిట్ విచారణకు హాజరు కానున్నారు. 2023 సాధారణ ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ గురైనట్లు సిట్ గుర్తించిన నేపథ్యంలో వీరందరినీ విచారణకి పిలిచింది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రాజకీయాలనే కీలక మలుపు తిప్పినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. అది ఈ కేసు కీలక దశకు చేరుకుందని చెప్పాలి. అదేవిధంగా ఈరోజు ఏదైతే ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చిన తర్వాత 14 నెలలు అమెరికా ఉండి 15వ నెల ఇండియాకు వచ్చిన తర్వాత ప్రభాకర్ రావుని పలుమార్లు అయితే సిట్ అధికారులు విచారించారు. ఈ విచారించిన క్రమంలో ఇప్పటికే 5 సార్లు విచారించారు. ప్రభాకర్ రావు ఎంతకు సిట్కు సహకరించకపోవడంతో అయితే సిట్ అధికారులు అయితే ఒక అడుగు ముందుకేసేసి ఏదైతే సుప్రీంకోర్టులో తనకు అరెస్ట్ చేయదు, అయితే ఆగస్టు 5వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దు అనే వెసులుబాటు కల్పించారో ఆ వెసులుబాటుని రద్దు చేసే విధంగా సిట్ ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రభాకర్ రావు ఎలాగూ సిట్కు సహకరించట్లేదు కాబట్టి సాక్షులు బాధితులు ఎవరైతే ఉంటారో ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి సాక్షులు బాధితులు ఎవరైతే గురైనట్టు ఫోన్ ట్యాపింగ్కు గురైన వాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేసే దిశలో ఉంది. కాబట్టి ఇదే దశకు అయితే టీపీసీసీ అధ్యక్షుడు అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కూడా అయితే ఆరోపణల నేపథ్యంలో ఆయనను సిట్ అధికారులు పిలిచేసి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అదేవిధంగా ఎంపీ ఈటల రాజేందర్ యొక్క ఫోన్ ట్యాపింగ్కు గురైందనే అయితే ఆరోపణల నేపథ్యంలో ఆయన యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఈరోజు అయితే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్లో మొత్తం టోటల్గా 4013 ఫోన్ ట్యాపింగ్ చేశారు. అందులోపల 618 నంబర్లు మొత్తం టోటల్గా కూడా రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, ప్రముఖులై ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క 618 ఏవైతే ఉన్నాయో 618 ఫోన్ నెంబర్లను మొత్తం సిట్టాధికారులు ఫోన్ చేసి కొంతమందికి నోటీసులు ఇచ్చేసి వాంగ్మూలం ఇవ్వడానికి రమ్మని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే 220 మంది ఫోన్ల వాంగ్మూలం ట్యాపింగ్కు గురైనటువంటి వాళ్ళని వాంగ్మూలం తీసుకున్నారు. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా అయితే ఫోన్ ట్యాపింగ్కు గురైందని చెప్పడం వలన ఆయన యొక్క అయితే వాంగ్మూలం ఇవ్వడానికి ఇక్కడ సిట్ కార్యాలయానికి వస్తున్నారు. అదేవిధంగా ఆ యొక్క ఏబిఎన్ ఎండి అయినటువంటి ఏబిఎన్ ఏదైతే న్యూస్ ఛానల్ ఎండి అయినటువంటి రాధాకృష్ణ కూడా ఈరోజు అయితే అక్కడ చేరుకొని అయితే తన వాంగ్మూలాన్ని కూడా ఇవ్వనున్నారు. అదేవిధంగా సిట్ అధికారుల నుండి అయితే రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఫోన్ కాల్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే అతను ఇప్పుడు ఢిల్లీలో ఉన్న కారణంగా అయితే సమయం చూసుకొని వస్తానని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొత్తం టోటల్గా సిట్ అధికారులు అయితే దూకుడు పెంచారని తెలుస్తుంది. ప్రణీత్ రావు మొన్న బుధవారం రోజు ప్రణీత్ రావుని ఏకదాటిగా 9 గంటల పాటు ప్రశ్నించారు. ప్రణీత్ రావు ఫోన్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ డాటా అయితే సిట్ అధికారులు సేకరించారు. ఆ యొక్క డాటా ప్రకారమే ఈరోజు కొండా విశ్వేశ్వరరెడ్డిని కూడా అయితే సిట్ అధికారులు ఈరోజు విచారణకు పిలిచారు. అదేవిధంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి అయినటువంటి రాధాకృష్ణన్ కూడా పిలిచారు. కాబట్టి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. అదేవిధంగా ఈ యొక్క ప్రభాకర్ రావు చెప్పినటువంటి ఎవరైతే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్లో రివ్యూ కమిటీ మెంబర్స్ ఉంటారో రివ్యూ కమిటీ మెంబర్స్ ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులకు ఫోన్లను కూడా అయితే వీళ్ళ యొక్క ఏదైతే స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. ఇప్పటి వరకు మొత్తం టోటల్గా 228 స్టేట్మెంట్లను తీసుకొని వచ్చారు. కాబట్టి ఈరోజు జరిగే ఏదైతే కొండా విశ్వేశ్వరరెడ్డిది ఉందో అది కీలకంగా మారబోతుంది. కొండా విశ్వేశ్వరరెడ్డి యొక్క స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో స్టేట్మెంట్, ఎందుకంటే ఈ యొక్క మెయిన్గా నవంబర్ 15వ తేదీన మొత్తం టోటల్గా ఈ ఫోన్ ట్యాపింగ్ 600 ఫోన్లు ఆ రోజు ట్యాపింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు నవంబర్ 15వ రోజు అయితే ఎవరైతే నామినేషన్స్ విత్డ్రా చేసుకునే రోజు కాబట్టి అయితే 2003 ఎలక్షన్ లోపల విత్డ్రా చేసుకునే డేట్ కాబట్టి ఆ రోజు ఎక్కువ మొత్తాదులో అయితే ట్యాపింగ్కు గురయ్యాయని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎవరెవరు విత్డ్రా చేసుకున్నారు, ఎవరెవరు పోటీలో ఉన్నారు అని తెలుసుకోవడానికి ఫోన్ చేసినట్టుగా ట్యాపింగ్ చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఏది ఏమైనా ఈరోజు జరిగేటటువంటి ఈ యొక్క వాంగ్మూలం ఏదైతే ఉందో ఈ యొక్క జర్నలిస్ట్ వాంగ్మూలం కానీ లేదంటే ఇటు కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు మరికొందరు కూడా ఈరోజు బాధితులు కానీ సాక్షులు కానీ వాంగ్మూలం ఇవ్వడానికి వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కేసు అయితే కీలక దశకు చేరుకుంటుందంటే తెలుస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.